మా గ్రామం 60 ఏళ్ల పట్టా భూముల్లో 2017 భూ రికార్డుల ప్రక్షాళన రిజర్వ్ ఫారెస్ట్లో కలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మేము 2 సంవత్సరాలు కష్టపడి ఆర్చిస్ నుంచి జియో తీసుకొచ్చినాం. 2021 ఫిబ్రవరిన ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చారు. అప్పటి గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్మెంట్ సర్వే చేయించాడు. 3 సంవత్సరాలు అయింది. మేము సీసీఎల్ కాడ ఈ 5 ఏళ్లలో మీడియా మిత్రులు అందరూ తెలుసు, మా మారుమూల గ్రామం నుంచి మా రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పట్టాలు లేవు, ఏం లేదు. 6 ఏళ్ల నుంచి ఆ నవీన్ మిట్టల్ 2 సంవత్సరాలు అయింది. ఆయన కాడ తిరిగి కాళ్ళు అరిగేలా చచ్చిపోయినాం. పలుమార్లు ధర్నాలు చేసినా ఆయన పట్టించుకోవట్లేదు. దయచేసి మా నారాయణపురం గ్రామంలో 1827 ఎకరాలకు 700 ఎకరాలు పాస్బుక్ ఇచ్చారు. ఇంకో 1200 ఎకరాలకు రావాలి. ఆ 1200 ఎకరాల్లో రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని ఉంది. ఎంజాయ్మెంట్ లిస్ట్ ఉండగా రైతు పేర్లు అడవి, తండ్రి పేరు అడవి కట్టు. రైతు పేరు అడవి అని ఎక్కడ ఉంటుందా? రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా గ్రామానికి 6 ఏళ్ల నుంచి ఒక 15 కోట్లు నష్టపోయినాం. రైతు చనిపోతే రైతు బీమా వస్తలేదు, రైతు పట్టాలు ఇస్తలేరు. ఈ పంటల కోసం మేము బాగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆ నవీన్ మిట్టల్ గారు రేపు చేస్తాం, ఇవాళ చేస్తామని టైంపాస్ చేస్తుడు. ధరణి కమిటీలను ఆ కమిటీ చేసిన కాంచి ఒక 100 సార్లు కలిసినాం. భూకోవిదుడు అనే సునీల్ కుమార్ ఉన్నాడు, మా మహబూబాద్ జిల్లా యాగార్పల్లి వాసుడు. ఆయన ఈ ఆచారం రంగారెడ్డి విలువైన భూముల దగ్గర పోయి రైతుల దగ్గర పోయి ఈ సమస్య పరిష్కారం చేస్తా అంటాను. కానీ సొంత జిల్లాల రైతులు 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ఆ రైతుల దగ్గరికి ధరణి కమిటీ రాలేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము రైతులం సార్, మేము ఈ సచివాలయాన్ని మీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి రాలే. మా గోడు ఆ నవీన్ మిట్టల్ సార్ అస్సలు పట్టించుకోవట్లేదు. మా కొత్త రెవెన్యూ గ్రామం 6 ఏళ్ల నుంచి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణాలు లేవు. అమ్ముకుందాన్న 1200 మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మా గ్రామానికి ఎంజాయ్మెంట్ నివేదిక ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. మీరు గవర్నమెంట్ ఏమో స్పెషల్ డ్రైవ్ అని అంటున్నారు. ఆ స్పెషల్ డ్రైవ్లో ఎంఆర్ఓను సస్పెండ్ చేస్తానని నవీన్ మిట్టల్ అంటారు. అసలు ఎంఆర్ఓలకు ఆప్షనే లేదు. మా డిమాండ్ నారాయణపురం రైతులకు ఎంజాయ్మెంట్ నివేదిక ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలి. రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని వాళ్ళు ధరణిలో చేసిరు. ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ పెరగడం వల్ల కలెక్టర్ అప్రూవల్ TM33లో ఉండగా కూడా ఇక్కడ సీసీఎల్ అవ్వట్లేదు. ఎందుకంటే 250 ఖాతాలు ఉన్నాయి. అడవి అని 250 ఖాతాలు ఉన్నాయి. 250 ఖాతాలు ఉన్నాయి. ఆ 250 ఖాతాల్లో 950 ఎకరాలు ఉన్నాయి. ఆ 950 ఎకరాల్లో ఇగో రైతు పేరు అడవి, పట్టదారు నేమ్ అడవి, ఫాదర్ నేమ్ అడవి. ఎంజాయ్మెంట్ లిస్టు ఉండగా రైతు పేరు అడవి అని ధరణిలో చేర్చడానికి సీసీఎల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు చేతులు ఎట్లా వచ్చింది? వాళ్ళు ఏమైనా మా పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటేనా? నవీన్ మిట్టల్ గారు, మేము మీ దగ్గరికి 2 సంవత్సరాల నుంచి 100 సార్లు సీసీఎల్ దగ్గర ధర్నా చేసినాం, మీ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాం. 100 సార్లు మేము మిమ్మల్ని కలిస్తే మా గోడు వినిపిస్తలేదా? మీకు ఒక టీఏ కానీ ఒక డిఏ కానీ నెల జీతం ఆపితే నీకెంత బాధ నడుస్తుంది? 6 ఏళ్ల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ రైతు బంధు వస్తుంది, చనిపోయిన రైతులకు రైతు బీమా వస్తుంది. ఇప్పుడు పట్టాదారు రుణమాఫీ అంటారు రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే అంటారు. మేము 2017 కంటే ముందు చాలా మంది రుణాలు తీసుకున్నాం బ్యాంకులో. ఇప్పుడు మాకు పాస్బుక్ లేదు కాబట్టి రుణమాఫీ రాదా అంటే మేము రైతులం కాదా? మేము తెలంగాణలో లేమా అంటే మేము రైతులం సార్. ఎక్కడ చూసినా నేను టీఆర్ఎస్ ఎంపీటీసే, కానీ నాకు మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా నేను చాలాసార్లు ధర్నాలు చేసిన, లోపల పండుకున్నా. ఎందుకంటే నా ఊరు ప్రజలు నా కోసం, ఈ నా రైతులకు పట్టాల పాస్ పుస్తకం కోసం నేను చదువుకున్నటువంటి వచ్చి పోటీ చేసి గెలిపించింది. నేను 5 ఏళ్ల నుంచి మా ఇంట్లో 2-3 సార్లు భోజనం చేసిన తప్ప మీ ఆఫీస్ చుట్టూ తిరిగి చచ్చిపోయినాం సార్, కాళ్ళు అరిగేలా. దయచేసి మేము మీ ప్రభుత్వాన్ని మేము నిందించడానికి రాలే. ధరణి మీద కమిటీ చేసిరు, స్లోగా రైతుల సమస్యల మీద పని చేసిరు. దయచేసి మాకు ముఖ్యమంత్రి గారు మా నారాయణపురం గ్రామాన్ని అధికారులకు ఆదేశించి మాకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి. ధరణిలో వెనక బ్యాక్ సైడ్ నుంచి రైతు చనిపోయిన వాటికి విలువైన భూములకు ఆ రైతులకే తెలియకుండా ధరణిలో పేర్లు మార్చుతున్న సీసీఎల్ వాళ్ళు. రైతులు ఎంజాయ్మెంట్ లిస్ట్ ఉంది,